ప్రకృతి వ్యవసాయంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు దంటుకల క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కెప్టెన్ మల్లికార్జున్ తెలిపారు. పెదపూడి మండలం రామేశ్వరం గ్రామంలో ప్రకృతి రాగా ఫార్మ్స్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో హైదరాబాద్ కు చెందిన ప్రకృతి వ్యవసాయ ప్రచారకర్త విజయరాం పాల్గొని ప్రజలకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కెప్టెన్ మల్లికార్జున్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ ఆదివారం దంటుకల క్షేత్రంలో జరిగే ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సుకు ప్రకృతి వ్యవసాయ రైతులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొని ప్రకృతి వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అజ్జరపు విజయరాం, వ్యవసాయ ప్రచారకర్త మధు వల్లూరి రైతులు పాల్గొన్నారు. అనేక రకాల పంటలు అనేక రాష్ట్రాల్లో పండిస్తున్నారు, 5 దొంతుల పంటలు. అలాంటిది మనం కూడా ఇక్కడ మొదలు పెట్టాలి అనే దానికి నాంది పలికి తొలి కార్యక్రమం మొన్న వేసవిలో నాసిక్లో చూసిన తర్వాత 600 మంది రైతులు అక్కడికి రావటం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి. అది చూసిన తర్వాత ఇది తొలి ప్రయత్నం కింద కెప్టెన్ మల్లికార్జునరావు గారి దంపతులు ఈ కార్యక్రమాన్ని మధు గారు అలాగే శివప్రసాద్ గారు కలిసి నిర్వహిస్తున్నారు. ఇది భూతాపాన్ని తగ్గించటం ఒకటి, 2 రైతు స్వయం ఆధారితంగా నిలబడటానికి, అలాగే 3 పూట్ల తినవలసిన వస్తువులు ఏది మనం బయట కొనుక్కోకుండా తినగా 3 లక్షల రూపాయల ఆదాయం అనేది చూపించగలుగుతాము. గ్రామంలోకి మళ్ళీ యువకులు రావాలని ఇది భారతదేశంలో ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో మొదలుపెట్టారు. రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ఇలా చేసి ఇలా జీవిద్దాం, ఇది అద్భుతమైన జీవన కళ అనుకుని ఆలోచించే వారికి రేపు ఇది సరైన వేదిక. ప్రచార సాధకులు, వ్యవసాయ అనుభవం ఉన్న విజయరామ్ గారు కాకినాడ వచ్చి మనకి రేపు దంటుకళా క్షేత్రంలో 25వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి మనకి ఈ ప్రకృతి వ్యవసాయం అలాగే రైతులు లాభం పొందేలాగా వాళ్ళు ఏ వస్తువుకి కూడా బయటికి వెళ్ళకుండా మనమే సొంతంగా సంపాదించుకునేలాగా 5 దంతర్లు, అదే 5 లేయర్స్ ఫార్మింగ్ గురించి మనకి ఆయన సమయాన్ని ఇచ్చి మనందరికీ అవగాహన, అలాగే వాన నీటిని మనం ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అలాగే మనకున్న పశు సంపద గోమాతని అలాగే మన నందిని మనం ఏ విధంగా మన వ్యవసాయంలో ఉపయోగించుకోవాలనేది ఆయన సమయాన్ని, ఎంతో అమూల్యమైన సమయాన్ని మన రైతాంగానికి అలాగే ప్రకృతి ప్రేమికులకి అందరికీ కూడా ఆయన వచ్చి ఆయన సమయాన్ని ఇస్తున్నందుకు మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మీరందరూ ఉన్న రైతులు, ప్రకృతి ప్రేమికులు అందరూ కూడా రేపు ఈ దంటు కళాక్షేత్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యి మనకి మన భావతరాలకి ఆయన చేస్తున్న సేవని మనం సద్వినియోగపరచుకోవాలని. ఎవరు నన్ను దాటి చాలా మంది రైతులు వెళ్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, కానీ ఎవరు అది ప్రకృతి వ్యవసాయం అని అందులో మారాలని ఎవరికి ఉండట్లేదు. అంటే అలా ప్రతి వ్యవసాయం ప్రతి రైతు కూడా మారి ఈ యొక్క 5 లేయర్ ఫార్మింగ్ ఒకటి, ఈ ప్రకృతి వ్యవసాయం మీద ప్లస్ ఈ యొక్క గో సంరక్షణ మీద, ఈ మూడింటి మీద కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఈ యొక్క పద్ధతిలో ప్రతి ఒక్కరు మారాలని. అండ్ రెండోది, ఎంతో దూరం నుంచి మన ఈ డిస్ట్రిక్ట్కి, అంటే కాకినాడ డిస్ట్రిక్ట్ అనండి, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనండి, ఈ డిస్ట్రిక్ట్ వచ్చి మన విజయరామ్ గారు రావడం అనేది మనందరి యొక్క అదృష్టం. ఎందుకంటే ఆయన వచ్చి ఇప్పుడు మన కాకినాడ డిస్ట్రిక్ట్లో మన ఇంత మంచి ప్రోగ్రామ్ చేసి మనకి ఆయన యొక్క సలహాలు ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క సలహాలు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ప్రకృతి ప్రియులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేద్దాము, దాని మీద ఎలా లాభదాయకంగా చేద్దాము అనుకున్న ప్రతి వ్యవసాయ రైతులు కూడా తప్పకుండా రండి. ఇది మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 5 వరకు జరుగుతుంది. అదేవిధంగా ప్రకృతిగా పండించిన ధాన్యాలతోనూ, ప్రకృతిగా పండించిన ఇది మన బెల్లం, మన నూనె, ఇవన్నీ వీటితోనే మనకి భోజనాలు అరేంజ్ చేస్తారు, ఉచిత భోజనాలు. కంపల్సరీ ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క సభని మన విజయరామ గారి యొక్క సలహాలు నేర్చుకుని కంపల్సరీ ప్రతి ఒక్కరు నెమ్మదిగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.